హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీలమ్మాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా వంట రాని వారు కానీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా నేర్చుకునే విధంగా మజ్జిగ చారుని అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? బౌల్లోకి 2 గరిటెల వరకు కమ్మనైన పెరుగును వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పెద్ద ఉల్లి ముక్కలు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే 2 గ్లాసుల వరకు చిక్కటి మజ్జిగను వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మజ్జిగ చారుకి పెరుగు కాస్త పుల్లగా ఉంటే చాలా కమ్మగా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నిటిని వేసుకొని వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లి వేసుకొని తురిమి పెట్టుకున్న అల్లం కూడా తాలింపులో వేసుకొని వేయించుకోవాలి. అల్లం మీకు ఇష్టమైతే తాలింపులో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేస్తేనే చాలా కమ్మగా ఉంటాయి చారు. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లి ముక్కలను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ చారులోకి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లెటూరి పద్ధతిలో మజ్జిగ చారు రెడీ. మీలో ఎంతమందికి ఈ మజ్జిగ చారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ ఎండల కాలానికి ఇలాంటి చారు పదార్థంలే కడుపులోకి హాయిగా ఉంటాయి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం లీలమ్మాస్ కిచెన్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.